శాసనసభ్యులు అసెంబ్లీలో కోవూరు నియోజకవర్గ సమస్యల మీద గలమెత్తి నిర్భయంగా అందరూ మంత్రులు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి నియోజకవర్గానికి ఏం కావాలి అభివృద్ధి పదంలో నడపడానికి అన్న దాని మీద మాట్లాడుతున్నారు. మీరు చెప్పే మీ నాయకుడు ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఎంతో సీనియరు, 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారని అన్నారు. ఆయన ఎన్నిసార్లు కోవూరు నియోజకవర్గ సమస్యల మీద అసెంబ్లీలలో మాట్లాడటం జరిగిందో ఒకసారి మీరే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఊరికనే మాట్లాడటం కాదు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం అన్ని తప్పుడు వాగ్దానాలు చేశారని అన్నారు. ఈయన జగన్మోహన్ రెడ్డి 9 నవరత్నాలు అని చెప్పి 9 వాగ్దానాలు చేసి 36 వాగ్దానాలు చేశారని చెప్పాడు. నాకు తెలిసి ఆయన పొరపాటు పడి 36 కేసులు అనబోయి వాగ్దానాలు అన్నారేమో నాకేమో అర్థం కాల. ఇప్పుడు ఆయన నవరత్నాలు ఎప్పుడో పడిపోయి ఆ నవరత్నాల్లో ఆయన చేసిన ఒక రత్నం ఏదో ప్రజలు తెలుసు. నిజంగా ఆయన అన్ని వాగ్దానాలు నెరవేర్చుంటే ప్రజలు ఆయనకి 11 స్థానాల్లో కూర్చోబెట్టరు. అంటే అపోజిషన్ కూడా ఇవ్వకుండా ప్రజలు ఆ నిర్ణయం తీసుకోరు నిజంగా వాగ్దానాలు అభివృద్ధి చేస్తుంటే. ఇంకొకటి పిలుస్తూ నియోజకవర్గంలో ఎక్కడైనా అభివృద్ధికి సంక్షేమానికి మేము చర్చకి సిద్ధం అన్నారు. మేము సిద్ధం, ప్లేసు డేటు టైము ఫిక్స్ చేయండి. అభివృద్ధి ఏ ప్రభుత్వంలో జరిగిందన్న దానికి మేము ఎప్పుడు సిద్ధం, ఎప్పుడు రమ్మన్నా వస్తాం. అన్నీ సూపర్ 6లో పెట్టిన అన్నీ ఇచ్చుకుంటూ వస్తారు. ఇచ్చిన మాట ప్రకారం 4,000 రూపాయలు పెన్షన్ చేసేశారు, చేసుకుంటూ వస్తున్నారు. మీరు గెలిచిన తర్వాత ఎన్ని సంవత్సరాల తర్వాత మీ సంక్షేమ కార్యక్రమాలు స్టార్ట్ చేశారు. మొత్తం ఖజానా మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోతే ఈరోజు ఎంతో అనుభవజ్ఞమైన నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో మన రిసోర్స్ని పెంచి దాని ద్వారా సంక్షేమం అభివృద్ధి 2 సమపాలలో నడవాలనే దృఢ సంకల్పంతో ఉన్న వ్యక్తి కాబట్టే ఆయన ఈరోజు ముందు చూపుతో పోతూ అన్నీ ఎవరికి ఇబ్బంది పడకుండా అటు ఓన్లీ సంక్షేమమే కాకుండా అభివృద్ధి కూడా ఆగకుండా ఉండాలనే ఉద్దేశంతో తీసుకొని వచ్చి ముందుకు తీసుకోబోతున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. నేను ఒక మాట అడుగుతా. డెల్టాలో సదరన్ ఛానల్ కింద కానీ ఈస్టర్న్ ఛానల్ కింద కానీ 2వ పంటలో తొలి పంటలో కాలువలు తవ్విన సంవత్సరం డెల్టా చరిత్రలో లేదు. డెల్టా 100 ఏళ్ళ చరిత్ర ఉంటే, కలిగిరిజవాడి డెల్టా 100 ఏళ్ళ చరిత్ర ఉంటే కాలువలు తవ్వకుండా 2వ పంట ఇచ్చిన చరిత్ర మన తాలూకాలో లేదు. ప్రసన్న కుమార్ డ్యాంలో మాత్రమే, వైసీపీ డ్యాంలో మాత్రమే కాలువలు తవ్వకుండా 2వ కారు ఇచ్చారు. మీకు అందరం గుర్తునే ఉంటుంది. 2వ కారు ఇచ్చినా సగం మంది రైతులు 2వ కారు వేయలేదు. ఎందుకంటే కాలువలు తవ్వలేదు, నీళ్ళు కొసకు పారితేయలేదు అని భయపడి 2వ కారు వేయలేదు. మీరు కూడా రైతులను ఉద్ధరించే వాళ్ళ మాదిరిగా మాట్లాడతారు చెప్పండి. ఇంకొకటి, మీరు 2వ కారులో 2020లో 2వ కారులో తడిసి నోట్లు తీసుకోవాలని చెప్పారు. పుట్లో కొత్త నిర్వచనం వచ్చింది మీ టైంలో ప్రసన్న కుమార్ గారు. 920 కేజీల నుంచి 950, 970, 1000, 1050, పుట్టికి 1100 కూడా మీరు కల్పించారు. అప్పుడు వచ్చినటువంటి మన పత్రికా ప్రతినిధులకి, మీడియా ప్రతినిధులకి, కోవూరు నియోజకవర్గ నాయకులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నిన్నటి రోజున మాజీ DCMS చైర్మన్ వీరి చలపతి గారు మాట్లాడుతూ కోవూరు నియోజకవర్గం మాఫియాల అడ్డాగా మారిందని చెప్తున్నాడు ఆయన. అసలు మాఫియా అడ్డా అంటేనే వీరి చలపతిరావు అంటే మాఫియా అడ్డా. నువ్వు వేదాలు దెయ్యాలు ఒలిచినట్టు చెప్తున్నారు. అది పాత పద్యం. అది దెయ్యాలు కూడా కాకుండా కురువు దెయ్యాలు అంటారు. మీరు కురువు దెయ్యాలు. గత 5 సంవత్సరాలు ఎంత దోచుకు తిన్నారో, ఎన్నెన్ని గ్రావెల్ గుంటలు దోచుకొని తిన్నారో అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. ప్రతి ఒక్కరు తెలుసుకో. కోవూరు నియోజకవర్గ ప్రజలకి చిన్న ఎగ్జాంపుల్, ఎల్లాయపాలెం పంచాయతీ గ్రామణత్వంలో ఒక గుంటది గ్రావెల్ ఎత్తుతా 20 నుంచి 30 అడుగులు లోతు ఎత్తేసి స్తంభాలతోటి బయటపడిపోతే 2 బిడ్డలు చనిపోయారు. ఎన్ని పశువులు చనిపోయాయో అర్థం కాల వర్షాకాలంలో. అటువంటి ఘనతనిది చలపతిరావు గారు. మీరు మాట్లాడేది మాఫియా అడ్డా గురించా? ఎక్కడన్నా గవర్నమెంట్ భూములు కనపడకూడదు, పోరంబోకు భూములు కనపడకూడదు. ప్రతి ఒక్కటి మీరు ఆక్రమించుకొని దాంట్లో గ్రావెల్ ఎత్తేసి విచ్చల విడిగా సంపాదించిన ఘనత నీదే.
ఇసుక మాఫియా అంటున్నావు. ఇసుక అసలు తెలుగుదేశం గవర్నమెంట్ ఫ్రీగా ఇచ్చేస్తే నువ్వు ఇసుక మాఫియా ఏడుందయా? ఇసుక నువ్వు వచ్చిన డీగా మన నీ దగ్గర ఒక ట్రాక్టర్ ఉంది, మండే సీసేయి కోర్టుకు పోయి తెచ్చుకున్న దాన్ని. ఆ ట్రాక్టర్ తీసుకోపోతే నీకు ఏడ దగ్గర వెంకటేశ్వరం దగ్గర, మెనగొళ్ళ దగ్గర, ముద్దువర్తి దగ్గర అక్కడికి పోతే కూలోళ్ళకి డబ్బులు ఇస్తే చాలు. నీ ఇసుక నీ ట్రాక్టర్ రెండు ఇసుక పోతే ఊరినే పంపిస్తారు. మీ గవర్నమెంట్ టైంలో ఒక ట్రాక్టర్ రావాలంటే 4,000 5,000 పెట్టేది. 1,200కి ఇంటికి చేరిపోతాను ట్రాక్టర్ ఇప్పుడు, పెద్ద ట్రక్కు. ఇంకా ఎక్కడ ఉంటుందా మాఫియానా? ఒకటేమైనా మాఫియా మాఫియా. మీరు మాఫియాలు చేసి 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 మీకు అలవాటైపోయి ఏ మాటలు మాట్లాడుతున్నారు మీరు? ఇంకోటి, ఇంకా డీసీఎంఎస్లో పని చూసుకుంటే నువ్వు డీసీఎంఎస్లో నువ్వు చేయని అక్రమాలు లేవు. డీసీఎంఎస్లో హమాలీల డబ్బులు 2,13,00,000 డబ్బులు తినేస్తున్నావు నువ్వు. కూలోళ్ళ డబ్బులు, ఒక రైతు కూలోళ్ళ డబ్బులు పెట్టుకొని వాడు ఎత్తుకుంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా ఆ డబ్బులు తినేసిన ఘనత నీది. నువ్వు మా పార్టీ గురించి మాట్లాడేది గోతాలు ఎంత డీలు, గోతాలు అమ్ముకొని ఒక్క గోతం కూడా లేకుండా నువ్వు డీసీఎంఎస్ టైం అయిపోయేటప్పటికి ఒక్క గోతం లేకుండా అమ్మేసుకున్న ఘనత నీది. నీ వల్ల డీసీఎం ఆఫీసులో మేనేజర్గా పనిచేసిన వెంకటస్వామి సస్పెండ్ అయిపోన్నాడు. నీ పుణ్యాన వాళ్ళ కుటుంబం ఈదును పడిపోతుంది. నువ్వు రాజకీయాలు చేస్తావు, ఏదేదో మాట్లాడుతున్నావు. నాకు ఎమ్మెల్యే ఆఫీసులో నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు నాకు అన్ని విషయాలు చెప్తారు అని. ఏమి చెప్పా నీకన్నా ముందే నీ ఆఫీసులో ప్రసన్న కుమార్ గారు మాట్లాడే అన్నీ మాకు తెలిసిపోతున్నాయి. నీకు 15 నిమిషాలు 20 నిమిషాలు తెలిస్తే మాకు 5 నిమిషాలకే తెలిసిపోతున్నాయి. మీడియా మిత్రులకి ముందుగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. నిన్నటి రోజున ఇక్కడ కొడలూరు మండలంలో ఉండేటువంటి మాజీ డీసీఎంఎస్ చైర్మన్ చలపతిరావు గారు వాళ్ళ కులదేవత ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కులదేవత అయినటువంటి శ్రీరెడ్డి ఉన్న ఒంట్లోకి పోయిందేమో ఏమో మరి. ఇంకా అదే విధమైనటువంటి డైవర్ట్ పాలిటిక్స్, పూర్తిగా అవే మాట్లాడతాం, అవే చేస్తాం. రాజకీయాలని ఏదో ఒక రకంగా భ్రష్టు పట్టించేసి వచ్చేసాం. ఇంకా కూడా అదే పరిస్థితుల్లో అదే పందాలో నడుస్తామని చెప్పని ఏమన్నా అనుకుంటున్నారో ఏమో మరి. యువజన, శ్రామిక, రైతు కాంగ్రెస్ ఈ 3 పదాలకి వాళ్ళు అసలు మాట్లాడేటువంటి అర్హత లేదు. ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు చెప్పుకోవాల్సింది వాళ్ళ పార్టీ పేరేంటే అవినీతి, అక్రమాలు, అన్యాయాలు. ఈ 3టికి మాత్రమే వాళ్ళు ఆ పార్టీ పేరు మార్చుకోవాల్సిన పరిస్థితి. అందుకు మీకు మ్యాండేట్గా 11 సీట్లు ఇచ్చి కూర్చోబెట్టారు. పైన జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఇక్కడ లోకల్గా ఉండేటువంటి మండల నాయకులు అందరూ కూడా ఆయన ఎట్లా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడో ఇవి కూడా అవే మాట్లాడుతున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూనే ఉంది. ఎవరైతే ఆ రోజు పిచ్చి మాటలు మాట్లాడారో వాళ్ళందరి మీద నడుస్తూనే ఉంది. ఇక్కడ ఉండేటువంటి నాయకులను కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు చేసినటువంటి నియంతృత్వ పరిపాలన మళ్ళీ మీరు కావాలని కోరుకుంటే రేపొద్దున అది ఖచ్చితంగా వస్తుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. రైతుల గురించి అహర్నిశలు పాటుపడేటువంటి వ్యక్తి, కష్టపడేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా పూర్తి స్థాయి డెల్టా ప్రాంతమైనటువంటి కోవూరు నియోజకవర్గంలో దేవుడి దయ వల్ల ఈరోజు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు మాకు ఎమ్మెల్యేగా రావడం అంత సంతోషకరమైన విషయం. అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా రావడం అంత సంతోషకర విషయం. రైతుల గురించో వీటి గురించి మాట్లాడుకుంటాం. మీరా రైతుల గురించి మళ్ళీ మాట్లాడుతున్నారు. మేడం వాళ్ళని గురించి కూడా ఏదో ఒక రకంగా మాట్లాడాలి, తప్పుదో పట్టించాలని చెప్పి చూస్తే మాత్రం ఊరుకుండే పరిస్థితులు లేవు. అధికారులందరికీ కూడా ఒకటి మాత్రం విన్నవించుకుంటా ఉన్నాం. పిచ్చి పిచ్చి ధర్నాలో ఇట్లాంటివి ఏదైనా చేస్తే గమ్ముగా చూస్తూ ఉండే పరిస్థితి అయితే కానే కాదు. కరెక్ట్గా మీరు సబ్జెక్ట్ ఏదైనా ఉండి మాట్లాడితే మాత్రమే గమ్ముగా ఉండే పరిస్థితి ఉంటుంది, కానీ లేకుండా ఏదో ఒకటి చేస్తూ ఉంటే గమ్ముగా ఉండరు. గడిచినటువంటి 2014 నుంచి 19 దాకా రైతులకి పండగ వాతావరణంలో వరి కోతల దగ్గర నుంచి రావాల్సినటువంటి లబ్ధిదారులకు రావాల్సినటువంటి పథకాలు కావచ్చు, ప్రతి ఒక్కటి ఏవైతే ఉన్నాయో రైతులకి ట్రాక్టర్లు కావచ్చు, పట్టలు, స్ప్రేయర్లు, సబ్సిడీ కింద వచ్చేటువంటి ప్రతి ఒక్కటి కూడా వచ్చాయి. పూర్తి స్థాయిలో మీ అధికారం వచ్చిన తర్వాత 2019 నుంచి 24 కాలంలో ఆ మాట మర్చిపోయారు అసలు.